హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ పసుపు బిర్యానీ ఎలా తయారు చేస్తామో నేర్చుకుందాము. ఫస్ట్లో నేను 1/2 kg చికెన్ని 2 లెగ్ పీసెస్, తర్వాత మిగతావన్నీ నార్మల్ పీసెస్గా తీసుకున్నాను. వాటిని స్కిన్ లేకోకుండా క్లీన్గా తీసుకున్నాను. అది క్లీన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను. చూడండి ఇలాగా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు. నేనైతే స్పూన్లతో వేయాల్సిన అవసరం లేదండి, నాకు అప్పుడే తెలుస్తుంది, మీకు చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని, తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకన్నీ పీసెస్కన్నీ బాగా తగిలేటట్లు ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలి. పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపి అదే మిక్సింగ్ బౌల్లోనే అలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగైనా కలిపి పక్కన పెట్టుకుంటే ఆ పీసెస్ ఉంటాయి కదండి బిర్యానీలో, భలే టేస్ట్ ఉంటాయి. ఇలానే 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఏం అనకూడదు. ఇప్పుడు 4 టమాటోస్, నార్మల్ టమాటోస్, మీడియం సైజ్ టమాటోలు 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, చిన్న సైజ్ టమాటాలు 4, కొత్తిమీర కొంచెం వేసి మిక్సీకి వేసి పట్టేసుకోవాలి. మిక్సీకి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఆనియన్స్ 4 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరకాయలు ఈ షేపుల్లో కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, అది కస్తూరి మెంతి, అల్లం, కస్తూరి మెంతి, లవంగాలు, పట్ట, ఇవన్నీ మసాలాలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 1/2 kg రైస్ని కడిగి ఒక బౌల్లో నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోనే 4 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి మేము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కొన్ని తీసుకొని ఫస్ట్లో వేసేసుకోవాలి ఆయిల్లో. అది మంచి కలర్ వచ్చే వరకు ఇలానే కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి కలర్ మారిపోతుంది. ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మళ్ళీ మిగతా ఆనియన్స్ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, ఇవన్నీ, రాతి పువ్వు, అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆ తర్వాత చికెన్ అంతా కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వీడియోలో చూపిస్తున్నట్లు వేసేసుకోవాలి. పుదీనా అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి. వేసి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మిరప్పొడి వేసుకోవాలండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత కారం బాగుంటుంది, స్పైసీగా ఉంటే బిర్యానీ బాగుంటుందండి. అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి సరిపోతుంది పీసెస్కి. ఇప్పుడు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీలోకి, రైస్లోకి కొంచెం మసాలా లాగా బాగుంటుంది. అందుకు ఇలానే కలుపుకొని ఆ నీళ్ళు అంతా ఆవిరైపోయే వరకు పెట్టుకొని, ఆ తర్వాత అదంతా ఆవిరైపోయిన తర్వాత ఇందులోకి టమాటోలు, కొత్తిమీర, మసాలా వేసేసుకోవాలండి. ఇలా కలిపి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసుకోవాలండి. కలిపి బాగా ఆ తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం అంటే చిన్న గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని, కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుందండి. పుదీనా, ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి లవంగాలు కూడా వేసుకున్నానండి, అవి స్కిప్ అయినాయి. ఇప్పుడు 80% ఉడకాలండి. బాస్మతి రైస్ అయితే 70% ఉడకాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి 80% ఉడకనిచ్చి ఆ తర్వాత నీళ్ళన్నీ వంపేసేయాలి, ఎక్సెస్ వాటర్. ఆ తర్వాత ఈ రైస్ మొత్తం మేము చేసుకున్నాం కదండి చికెన్ గ్రేవీ, దాంట్లోకి కలిపేసుకోవాలి.
రైస్ మొత్తం పైన ఇట్లా వేసేసి ఇందులోకి ఫుడ్ కలర్ కలిపి పెట్టుకొని ఉండాలండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. అది ఇలా కలిపేసుకోవాలండి. పైన ఊరికే అట్లా కొంచెం వేయాలి. కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసేయాలండి పైన. వేసేసి ఇప్పుడు మేము ఏం చేయాలంటే మూత పెట్టేసి స్టవ్ మీద మందపాటి పెనం పెట్టి ఆ పెనం మీద ఈ షట్టలు పెట్టి ఆ తర్వాత పైన బరువు పెట్టేసాలి. 20 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుందండి చికెన్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ బాగుంటుందండి. లెగ్ పీస్లు అవన్నీ వేసినాము, బాగుంటుంది. దీన్నే పస్సౌ చికెన్ బిర్యానీ అంటారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.